ప్రజలు మంచి ఆలోచన చేసి జగన్ దుర్మార్గ పాలనకు అంతం పలికి కూటమి ప్రభుత్వానికి సహకరించారని కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రొద్దుటూరు మండలంలోని సోములవారిపల్లె ఈశ్వరెడ్డి నగర్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఈశ్వరెడ్డి నగర్లోని ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు నాయుడు అధిక పింఛన్లను ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం, ఉచిత గ్యాస్ సిలిండర్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ఎమ్మెల్యే చెప్పారు. అలాగే ఈశ్వరెడ్డి నగర్లో ₹1 కోట్లతో మురుగు కాలువల నిర్మాణం, రోడ్ల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. ఇళ్ళ దగ్గరికి వచ్చినాం. మీ ఓటు తెలుగుదేశం పార్టీకి వేయండి, చంద్రబాబు నాయుడు గారికి వేయండి, ప్రొద్దుటూరులో నాకు వేయండి అని మీ ఇళ్ళ దగ్గరికి అంత వచ్చి అడిగినాం. కాబట్టి మీరందరూ మంచి ఆలోచనతో మంచి నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీకి ఓటేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని గెలిపించినారు. రాష్ట్రంలో మేమందరం కలిసి 164 సీట్లతో 175కు 164 సీట్లు వచ్చాయి. ఎక్కడ కూడా రాష్ట్రంలో విపరీతంగా జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పాలన పోగొట్టాలనే మంచి ఆలోచనతో ప్రజలందరూ కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నారు. అట్లా తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చిన మీకు అందరికీ ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. 100 రోజులు అయింది మొన్నటి పరిపాలన. 100 రోజులు అయింది కాబట్టి మనం దాదాపు 3 నెలలకు దాటిపోతుంది. ప్రజల యొక్క పరిస్థితులు ఏంటి తెలుసుకుని ఆ ప్రాంతాల్లో మేము పర్యటించి వారి సమస్యలు తెలుసుకొని ఏదో 10 సమస్యలు ఉంటే 1-2 సమస్యలు అయినా తీర్చుకుంటా ముందుకు పోదాక మంచి ఆలోచనతో ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల తిరగమని చెప్పినాం. మేము కూడా 10 మొదలు పెట్టి 2-3 ఈదులు తిరుగుకుంటా వచ్చి ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసినాము. ఇక్కడ ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, నిరంతరము ప్రజలకు అందుబాటులో ఉంటుంది. మేమందరం కానీ మన ముఖ్యమంత్రి కానీ ఎప్పుడు పోయినా కూడా మీరు ఎవరైనా పోయి కలవాలనుకుంటే విజయవాడలో పార్టీ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కలవచ్చు. అంత అందుబాటులో ఉంటాడు మన ముఖ్యమంత్రి గారు. జగన్మోహన్ రెడ్డి దాకా పోతాంటే పడతాలు కట్టుకొని, పోతాంటే చెట్టు ఉంటే కొట్టుకొని ఎవరికి కనపడకుండా తిరిగేవాడు కాదు. నిరంతరము ప్రజల్లో ఉంటాడు మన ముఖ్యమంత్రి గారు. ఎన్నికల్లో కొన్ని వాగ్దానాలు చేయడం జరిగింది. ఆ వాగ్దానాలలో భాగంగా 3,000 రూపాయలు పెన్షన్ 4,000 వెంటనే